హాయ్ ఫ్రెండ్స్. సో నేను రీసెంట్గా చేసిన ఐబొమ్మ రవిపై వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 100లో ఒకటి నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో అలాగే ఒక నెగిటివ్ రెస్పాన్స్ ఏంటంటే దొంగల్ని సపోర్ట్ చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది బాగా అని. సో ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ దొంగ ఎవరు దొరెవరు అనేది మాట్లాడుకోవాలి. దొరికాడు కాబట్టి ఐబొమ్మ రవి దొంగ, దొరకలేదు కాబట్టి సినిమా వాళ్ళందరూ దొరలు, అంతే కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. సో ఇక్కడ ఐబొమ్మ రవి దొంగ కాదు అని ఎవరు అనట్లేదు, కానీ ఆ మిగతా సినిమా వాళ్ళతో పోలిస్తే వాళ్ళు కూడా దొంగలే. వాళ్ళతో పోలిస్తే ఈయన మంచి దొంగ, ఎందుకంటే పబ్లిక్కి పంచిపెట్టాడు. ఆయన దొంగతనం చేసిన వస్తువుని పబ్లిక్కి పంచిపెట్టాడు. సో ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలకృష్ణ 1-2 యాడ్స్లో చేశారు, కానీ వీళ్ళ ముగ్గురు మినహా మిగతా ఏ హీరో కూడా ఈ మాటలు అనడానికి కానీ ఈ ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళని తిట్టడానికి కానీ ఎటువంటి అర్హత లేని వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా ఎటువంటి యాడ్స్ కానీ పబ్లిక్ ద్వారా వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా సంపాదించిన ఫేమ్తో డబ్బు సంపాదించుకోవాలనే యావైతే లేదు. సో పాయింట్కి వద్దాం. దొంగ ఎవరు దొరెవరు? యాక్చువల్గా ఇక్కడ దొంగలు ఎవరు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హీరోలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ద్వారా వచ్చే ఫేమ్ని, వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా వచ్చే ఫేమ్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి బ్యాన్ చేసిన బెట్టింగ్ యాప్స్ కానీ, బ్యాన్ చేసిన పాన్ పరాగులు కానీ వీటిని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ బ్రాండ్ వాల్యూని పెంచుకుంటూ వాళ్ళ డబ్బులను పెంచుకుంటున్నారే తప్పితే ఏ రోజు కూడా ఎవరికి కూడా ప్రజల కష్టాల్లో వాళ్ళు ముందుకు రాలేదు, సాయం చేయలేదు. వీళ్ళు మొదటి దొంగలు. ఇక రెండో దొంగలు ఎవరంటే ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చే ఓవర్సీస్ కలెక్షన్స్ కానీ ఇక్కడొచ్చే యాక్చువల్ కలెక్షన్స్ కానీ ఏ ఒక్కటి గవర్నమెంట్కి సరిగ్గా చూపించరు, ట్యాక్సులు సరిగ్గా పే చేయరు. వీళ్ళు రెండో దొంగలు. నెక్స్ట్ 3, ఈ మధ్యలో ఈ ప్రొడ్యూసర్స్కి ప్రజలకి మధ్యలో వచ్చే ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అసలు ఈ తతంగం, అసలు ఈ లెక్కలు ఇవన్నీ కూడా నార్మల్ పీపుల్కి అసలు అర్థమే కావు. అసలు ఈ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడొస్తాడు, ప్రొడ్యూసర్ ఏం పెడతాడు, అసలు ఎలా పెడతాడు, వాడికి డబ్బులు ఎలా వెళ్తాయి, అసలు టికెట్లో డిస్ట్రిబ్యూటర్కి ఎంత, ప్రొడ్యూసర్కి ఎంత, థియేటర్ వాడికి ఎంత, ఈ లెక్కలన్నీ చాలా తికమగ్గా ఉంటాయి. ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఇక్కడే జరుగుతుంది మతలబ్ అంతా కూడా. ఈ ముగ్గురు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎటువంటి షూట్ జరగని ఇతర రాష్ట్రాల సినిమాలకి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 2 గవర్నమెంట్స్ కూడా ఫస్ట్ 10 రోజులు సినిమా టికెట్స్ పెంచుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు, అసలు ఈ గవర్నమెంట్స్కి వచ్చే లాభం ఏంటి అనేది ఎవరు అడగరు, ఎవరు క్వశ్చన్ చేయరు అసలు. సో ఇవి క్వశ్చన్ చేయండి. దొంగ ఎవరు దొరెవరు అనేది మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ బాస్.